సార్ సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు చెప్పలేరు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్. ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాల్లో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను. నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు. నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సార్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీశాడు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా, సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా. సార్ సార్ దేవి గారు ఛాలెంజ్ ఇస్తారా ప్రతి సినిమాకి? ఒక సినిమాకి మిమ్మల్ని పిలుచుకోవాలంటే ఛాలెంజ్ ఇస్తారా? మొన్ననే సినిమా చూసుకున్నా, మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమాకి టాడకపోతే షెట్ లేకుండా చెక్ పోస్ట్లో తిరుగుతా, ఫిలిం నగర్లో నీళ్లు ఖాళీ చేస్తాయి. ఇట్లాంటివి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు నేను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది, నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటుంది. నేను ఇంకో సినిమా తీస్తా, అది ఉన్నా దొబ్బినా మళ్ళీ సినిమా తీస్తా. పూరి జగన్నాథ్ గారు రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్టు మాకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినాం. అండ్ నా వెళ్ళిపో మాకే అనే సినిమా తీసినప్పుడు చాలామందిని రిక్వెస్ట్ చేసుకుంటుండే షేర్ చేయమని, కొంచెం పబ్లిసిటీ చేయమని. కానీ ఫలక్నామా దాస్ అనే సినిమా తీసినప్పటి నుండి ఈరోజు వరకు నాకు అండా దండ ప్రతి చోట నిల్చున్నది మీరు మాత్రమే. సో ఈరోజు ఈ ఒంటి మీద ఉన్న సూట్ అన్న, నేను తినే ప్రతి మెతుకు మీద మీ పేరు రాసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్ ఇచ్చినందుకు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాళ్ళ మీద పడినందుకు. సో నేను ఇంకొక విషయం, సాయంత్రమే మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా పుష్ప ట్రైలర్ రావడం జరిగింది. భారతదేశం అంతా తెలుగోడిగా మనం గర్వపడే సినిమా ఆ పుష్ప ట్రైలర్ ఈరోజు వచ్చింది. ఇరగదీసేసింది లైక్ వీను. సో ఈరోజు పుష్ప ట్రైలర్ చూడండి. మా ట్రైలర్ రేపు మార్నింగ్ 11ంటికి రిలీజ్ చేస్తాం. రేపు మా ట్రైలర్ చూడండి. సో ఆగారం మాట్లాడి. సో ఈరోజు పుష్ప ట్రైలర్ చూడండి, రేపు 11ంటికి మా ట్రైలర్ వస్తుంది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను, కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది అవతల విషయం, వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారు. నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు. పిచ్చెక్కిచ్చేస్తాడు మీకు సినిమా. నేను చెప్తున్నా, తను తీసిన విధానం, రేపు అది హిట్ అవుద్దా, బ్లాక్ బస్టర్ అవుద్దా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలాగ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఇందు గురించి. సార్ దేవి గారు దిస్ ఇస్ రాజేష్ మన్నే. దేవి గారు సార్ రేంజ్ అనేది మీరు చెప్పండి సార్. మేము సినిమా చేస్తాం, రేంజ్లు మీరు చెప్పండి. మేము సినిమా వరకు మాత్రం కష్టపడతాం. మేము ఇద్దరం ఏమనుకున్నామంటే సినిమా బాగుండాలి. ఇంక ఎంత బాగుంటుంది, ఇది ఒక కొత్త విషయం ట్రై చేస్తున్నాం, ఏదో ఒక మ్యాజిక్, ఏదో ఒక ఆయన చెప్పినప్పుడు ఒక మ్యాజిక్ కుదిరింది. సో డెఫినెట్లీ దీని బెస్ట్ పొటెన్షియల్ ఎంత అనేది రేపు మీరు చూసి చెప్తే మీరు బ్లెస్ సార్.
ఇది ఎలా ఉంటుందంటే సార్, ఒక పూజారి పళ్ళని తీసుకొస్తారు సార్ ఆరతీయాలని, అవతల ఎంత వేస్తారని అది వాళ్ళ ఇష్టం. ఇది కూడా అలాంటిదే, మీరు ఎంత బ్లెస్ చేస్తారని మీ ఇష్టం సార్, అది నేనెవరు సార్ చెప్పడానికి. సార్ సుకుమార్ గారు ఇక్కడ అంటే ఒక స్టోరీ జరుగుతూ ఉండగానే దానికి లింకప్ చేస్తూ చాలా సబ్ స్టోరీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అది చాలా థ్రిల్గా ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పేసి ఒక టాక్ అనిపిస్తుంది. సో దాని గురించి సరే టాక్. అవునండి, అవును, సబ్ స్టోరీస్ లింకప్ అయి ఉంటాయి. మీరే చెప్పేసారు మన ఆన్సర్. ఇంకోటి అంటే బన్నీ గారు, నేషనల్ క్రష్ రష్మిక గారు, ఫహద్ గారు ఇలాంటి ఒక బ్రిలియంట్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు మీ వర్క్ ఈజీ అయిందా ఇంకా కష్టమైందా? అదే నేను యాక్చువల్గా మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఫహద్ గారితో ఆయన ఫఫా అంటారు మలయాళంలో, సో ఫఫా అని అలవాటు అయిపోయింది. సో ఫహద్ ఫాజిల్తో అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్ సీరియస్గా. అంటే ఈ సినిమా యాక్చువల్గా ఈ సినిమా అంతా ఫ్రాంక్గా చెప్పాలంటే సునీల్ గారు ఈజ్ ద మెయిన్ యాంటగానిస్ట్. సునీల్ గారు మెయిన్ విలన్ ఈ సినిమాది. సో అంటే ఈ సినిమా వరకు, బట్ ఎండ్ హీ కంటిన్యూ చేసేవారు ఎవరంటే, ఎండ్ వచ్చి కరెక్ట్ పంచితో కంటిన్యూ చేసేవాళ్ళు ఎవరు అంటే ఫహద్ ఫాజిల్ గారు. సో గివ్స్ అన్ ఎండ్, కరెక్ట్ ఎండ్ ఈ సినిమాకి ఇచ్చి దాని పుష్ప 2కి హిల్ లింక్ అప్ ద మూవీ. సో విషయం ముందే చెప్పాలి మీకు నేను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి తనతో, చాలా మంచి ఎక్స్పీరియన్స్. గ్రేట్ టు వర్క్ విత్ హిమ్. చాలా సౌత్ ఇండియాలో ఈజ్ ఐ థింక్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టు. అలా ఆర్టిస్ట్ని వీళ్ళిద్దరిని ఒక బన్నీ గారిని తన్ని ఒక స్క్రీన్ పై చూడడానికి నాకు చాలా ఉందనిపించింది. సో ఇంకొకసారి నేను ఫఫా గురించి మాట్లాడతాను డెఫినెట్గా. మీరు అవకాశం వచ్చినప్పుడు ఆయన ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడతాను నేను సెపరేట్గా. సుకుమార్ గారు ఒక క్వశ్చన్. మీరేమో మిస్టర్ పర్ఫెక్ట్, రాసిందే రాస్తారు, తీసిందే తీస్తారు, టైం తీసుకుంటారు, రాసిందే రాస్తారంటే మిస్టర్ పర్ఫెక్ట్ సార్. కానీ బన్నీ గారు డిసెంబర్ 17 రావాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేసినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ అండి, మీ ఇద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఉండొచ్చు కానీ సార్ డైరెక్టర్గా మీరు ప్రెజర్ ఫీల్ అయ్యారా? నేను ఇంకోటి చెప్తా, డిసెంబర్ 17 రావాలని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇది నేను అడిగితేనే వచ్చేది కాదు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ నా మీద తోసేస్తారు కానీ కన్వీనియంట్గా వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఆయన అడిగి ఫస్ట్ అక్టోబర్ 12th కాకపోతే ఎప్పుడు అనుకుని డిసెంబర్ 17th బెస్ట్ అని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ ఇది. ఇది కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్. కానీ ఒకటి చెప్తాను మీకు, నేను 17th రావాలని ఒక డెసిషన్ జరిగినప్పుడు నిజంగా కూడా బన్నీ గారు అనొద్దు, ఎందుకంటే అందరం కలిపి డెసిషన్ తీసుకున్న డెసిషన్ ఇది. కానీ రావాలా వద్దా అనేది నేను చెప్పాలి. మనం డెసిషన్ తీసుకున్నప్పుడు అందరూ కలిసి, అంటే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు 17th రాగలమా, వస్తే చాలా బాగుంటుందని. నేను ఏమనుకున్నానంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే పాండమిక్ వచ్చి బ్రేక్ అయింది. ఎప్పుడు మార్చ్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా మార్చ్ 18th షూటింగ్ అంటే లాక్డౌన్ ప్రాక్టీస్ చేశారు. లాస్ట్ కూర్చున్నాం మార్చ్ 21st. అప్పుడు అవి కూర్చున్నాం 6 నెలలు 7 నెలలు కూర్చున్నాం. మళ్ళీ నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఒక 3 months అయిపోయి మళ్ళీ లాక్డౌన్. సో నాకు భయం వేసింది, ప్రొడ్యూసర్ ఎంత మనీ పెడుతున్నారు, మీరు 17th కదా వీళ్ళు కమ్మండి అంటే, లేదంటే ఎక్కడ సినిమా ఎక్కడ ఉంటుందో, సినిమా థియేటర్స్ ఇవన్నీ ఇంత భయంలో నేను 17th అన్నాను. కానీ అలాగని ఈ సినిమాకి ఏం తక్కువ చేయాలి. కొన్ని సీజీఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా, బికాజ్ ఎంత ఫాస్ట్ చేసినప్పుడు అలాంటి చిన్న చిన్నవి తప్ప ఐ థింక్ కంఫర్టబుల్గానే సినిమాని కంప్లీట్ చేసాం. నేను ముందే ఫిక్స్ అయిపోవడం వల్ల కంఫర్టబుల్గా సినిమా కంప్లీట్ చేసాం. సార్ నేను ఇప్పుడు చెప్తా, సుకుమార్ గారు చూసేది సుకుమార్ గారికి తప్ప, నేను పేపర్ మీద రాసిస్తే మీకైతే కనపడదు సార్ అది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.